శంకర వరప్రసాద్ మూవీ పబ్లిక్ టాక్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదేవిధంగా ఇందులో బుల్రాజ్ క్యారెక్టర్ 25 నిమిషాలు ఉంటుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ 25 నిమిషాలు ఉంటుంది. మొత్తం 50 నిమిషాలు కూడా మీరు సీట్లలో కూర్చుంటే అడగండి, ఒక్క నిమిషం కూడా సీట్లలో కూర్చోరు. బుల్రాజ్ బాబు క్యారెక్టర్ కానీ అదేనండి, బుల్రాజు మన సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఉంటాడు కదా, ఆ బుల్రాజ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు సీట్లలో కూర్చుంటే ఒట్టు అడగండి. అదేవిధంగా చిరంజీవి గారు ఎప్పుడైతే ఎంట్రీ సీన్ ఉంటుందో, ఎంట్రీ సాంగ్ కానీ ఎంట్రీ సీన్ కానీ అసలు ఇంతవరకు చిరంజీవి గారిని అప్పుడెప్పుడో గ్యాంగ్ లీడర్ ఆ టైంలో చూసినాం ఆ చిరంజీవి గారి ఎంట్రీది. ఇదే విధంగా మన నయనతార ఎంట్రీ కూడా, నయనతార సూపర్గా ఉందండి అసలు ఈ సినిమాలో యాక్టింగ్. నేను చెప్పేది యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంది. వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా పీక్స్లో ఉంది. అసలు అనిల్ రావిపూడి గారి సినిమాయే కాదండి, నెక్స్ట్ లెవెల్. అసలు చిరంజీవి గారి సినిమా ఇది, అనిల్ రావిపూడికి సంబంధమే లేదు. చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. సంక్రాంతికి ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో జాయిన్ కాకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చూసినా వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ వచ్చి అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను రివ్యూ చెప్తున్నా కాబట్టి. నా ఛానల్లో ఎన్నోసార్లు రాజసాబ్ రివ్యూ చెప్పాను, బాగాలేదని చెప్పాను. అంతకుముందు సినిమాలన్నీ కూడా రివ్యూలు చేసి చెప్పాను. బాగాలేని సినిమాని బాగాలేదని చెప్తాను. బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, మైండ్ బ్లోయింగ్ ఉంది మన శంకర వరప్రసాద్ మూవీ. మీరు కనుక సినిమా చూసినట్టయితే వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.